రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలు నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతున్నాయి. గురుకుల పోస్టుల భర్తీలో ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. అన్ని పోస్టులను భర్తీ చేయాలన్న కోర్టు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు గురుకుల అభ్యర్థుల మొరను ఆలకించడం లేదు. గురుకులాల పోస్టుల్లో భారీగా బ్యాక్లాగులు ఏర్పడే అవకాశం ఉన్నా తన పంతాన్నే నెగ్గించుకునేందుకు ముందుకు సాగుతున్నది. సొంత పేరు కోసం మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి తన హయాంలో భర్తీ చేసే కలరింగ్ కు ప్రాధాన్యమిస్తోంది. రీలింక్విష్మెంట్ విధానం లేకుండానే గురుకుల పోస్టులన్నీ భర్తీ చేసేందుకే సర్కారు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అనుమతి పొందినా భర్తీ చేయని పోస్టులతో పాటు తాజా భర్తీలో బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ గురుకులాల్లో 9 కేటగిరీల్లో పీజీటీ, టీజీటీ, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, టీజీటీ స్కూల్ లైబ్రేరియన్, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులు కలిపి మొత్తంగా 9,210 పోస్టుల భర్తీ ప్రక్రియను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిప్ చేపట్టింది. ఇప్పటికే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు మినహా మిగిలిన అన్ని పోస్టులకు సంబంధించి 1:1 జాబితాలను సైతం ప్రకటించింది. గత ఫిబ్రవరిలోనే ఆయా అభ్యర్థులను సొసైటీల వారీగా కేటాయిస్తూ ఎల్బీ స్టేడియం వేదికగా అలాట్మెంట్ ఆర్డర్లను అందజేసింది. అయితే గురుకుల పోస్టుల భర్తీలో రీలింక్విష్మెంట్ విధానాన్ని అమలు చేయాలని 1:2 జాబితాలోని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. రీలింక్విష్మెంట్ విధానాన్ని అమలు చేయాలని పలువురు అభ్యర్థులు కోర్టును సైతం ఆశ్రయించారు. రీలింక్విష్మెంట్ విధానం అంటే గురుకులాల్లోని పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు నిర్ణీత కాలం వరకు ఉద్యోగాన్ని వదిలిపోబోమని, ఒకవేళ అదే జరిగితే ఆ ఉద్యోగాన్ని మెరిట్ జాబితాలో ఉన్న తర్వాతి అభ్యర్థికి ఇచ్చేందుకు అంగీకరిస్తూ ఒప్పంద పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది. ఆ మేరకు అఫిడవిట్ ను దాఖలు చేయాలి. ఫలితంగా ఏ ఒక్క పోస్టు కూడా బ్యాక్లాగ్కు వెళ్లే అవకాశం ఉండదు. కానీ ప్రస్తుతం ట్రిబ్ ఆ విధానాన్ని అమలు చేయకుండానే పోస్టుల భర్తీని చేపట్టడమే అసలు వివాదానికి కారణమైంది. ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం పోస్టింగ్లు ఇచ్చేందుకు ఆయా సొసైటీలు కసరత్తు చేస్తుండడం అందుకు బలాన్ని చేకూరుస్తోంది. ప్రస్తుత నియామకాల్లో మిగిలే పోస్టులన్నింటినీ తర్వాత కొత్త నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నదని విద్యావేత్తలు, పలువురు గురుకుల అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నోటిఫై చేసిన 9,210 పోస్టుల్లో ఇప్పటి వరకు 8,708 పోస్టుల ఎంపిక ఫలితాలను మాత్రమే విడుదల చేసింది. అందులో కూడా 8,304 పోస్టులనే ట్రిప్ భర్తీ చేసింది. 404 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేరని చెప్పి భర్తీ చేయలేదు. అదేగాక రీలింక్విష్మెంట్ విధానం లేకపోవడం, కామన్ పేపర్ పెట్టడం, డిసెండింగ్ ఆర్డర్ ను అంటే పైనుంచి కిందికి వరుస క్రమంలో నింపకపోవడం వల్ల ప్రస్తుతం భర్తీ చేసిన పోస్టుల్లోనూ దాదాపు 1,500 నుంచి 2,000 పోస్టుల వరకు బ్యాక్లాగ్ లో పడే అవకాశం ఉంది. బ్యాక్లాగ్ పోస్టులతో పాటు గురుకులంలో మంజూరై భర్తీ చేయని పోస్టులు కూడా ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న 1,465 పోస్టులను బ్యాక్లాగ్ పోస్టులతో కలిపి కొత్త నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేసి తమ ఖాతాలో వేసుకోవాలనే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. రీలింక్విష్మెంట్ విధానం, రెండో జాబితాను ప్రకటించాలనే డిమాండ్స్ పై ప్రభుత్వం మౌనం వహిస్తుండడం సైతం అభ్యర్థుల్లో అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఇప్పటికైనా దీనిపై ప్రభుత్వం స్పందించి స్పష్టమైన ప్రకటన జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు గురుకుల అభ్యర్థులు. లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.